గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ విడాకుల సంతకం. వారం రోజుల నుంచి ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఈరోజు లేటుగా లేవడంతో హడావుడిగా ఆఫీస్కు రెడీ అవుతున్నాడు శ్రీకాంత్. భర్త కోసం టీ తీసుకుని వచ్చింది భవ్య. శ్రీకాంత్ ఆమె రాక గమనించినా కూడా గమనించనట్టే తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. భవ్య మెల్లిగా "ఏవండి, టీ తీసుకోండి" అని లో గొంతుకతో అంది. శ్రీకాంత్ ఆమెని పట్టించుకోకుండా ఆమె మొహం కూడా చూడటానికి ఇష్టం లేనట్టుగా చకచకా వెళ్ళిపోయాడు. ఒక వారం నుంచి అదే తంతు శ్రీకాంత్ది. అసలు ఇంట్లో ఒక మనిషి ఉంది అనే ఆలోచన లేకుండా ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళడం, అర్ధరాత్రి ఎప్పుడో రావడం, ఒక్కోసారి అది కూడా ఉండదు. కనీసం తనకి తాను రాను అని కూడా చెప్పడం లేదు. అసలు తన మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. తన చేతి వంట అంటే ఎంతో ఇష్టంగా తినే తన శ్రీకాంత్ తన చేతితో చేసినది ముట్టను కూడా ముట్టడం లేదు. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు తను ఎదురు వస్తే వెళ్ళని వాడు అసలు తన మొహం చూడటమే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుండగా తన ప్రాణాన్ని ఎవరో లాగేస్తున్నట్టు ఉంది భవ్యకి. భవ్య, శ్రీకాంత్ ఇద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేవారు. అలా ఇద్దరి పరిచయం వారి పరిణయానికి దారితీసింది. ఇద్దరి ఇంట్లో మొదట్లో ఒప్పుకోకపోయినా ఇద్దరి పేరెంట్స్ ఒకరి గురించి ఒకరు అన్నీ తెలుసుకొని ఇరు కుటుంబాల దూరపు బంధువులు అవ్వడంతో వాళ్ళ పెళ్ళి పెద్దల అంగీకారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగింది. భవ్య అత్తింటి వారు కూడా భవ్యని బాగానే చూసుకునేవారు. భవ్య పెళ్ళి అయ్యాక జాబ్ రిజైన్ చేసి సంపూర్ణమైన భారతీయ వనితగా భర్తకి అన్నీ దగ్గర ఉండి అమర్చేది. పెళ్ళి అయిన తర్వాత భవ్యని ఎంత ప్రేమగా చూసుకునేవాడో పెళ్ళి అయ్యి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు దాటినా ఇప్పుడు దానికన్నా 1000 రెట్లు ప్రేమగా చూసుకుంటున్నాడు శ్రీకాంత్. తన అదృష్టానికి తనే మురిసిపోయేది భవ్య. అప్పుడే మొదలయ్యాయి భవ్య కష్టాలు. పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అయినా పిల్లలు కలగకపోవడంతో తమని చూడడానికి వచ్చినప్పుడల్లా అత్తగారి సూటిపోటి మాటలు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా రాబంధువు లాంటి బంధువుల మాటలకి భవ్యకి దుఃఖం ఆగేది కాదు. కానీ ఇవన్నీ ఏవి శ్రీకాంత్కి తెలియనిచ్చేది కాదు. ఎందుకంటే శ్రీకాంత్ తన బాధ తెలిస్తే ఎక్కడ తను కూడా బాధపడతాడో అని అన్నీ తనలో దాచేసి మౌనంగా రోధించేది. తర్వాత అత్తగారి సాధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఒకరోజు అత్తగారు ఉన్నపలంగా ఊడిపడి, "భవ్య, నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒకసారి వెళ్ళి వద్దాం" అని దురుసుగా అనింది. ఆ మాటకి భవ్య మనస్సు ఒక్కసారిగా కలవరపడింది. అన్నట్టుగానే డాక్టర్ పరీక్షించి భవ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు. భవ్యకి ఒక్కసారిగా లోకం మొత్తం శూన్యమైపోయినట్టు అనిపించింది. అత్తగారు ఇంటికి రాగానే భవ్య మీద విరుచుకపడి, "ఛీ, నేను చెప్పినట్టు అప్పుడే నా అన్న కూతుర్ని చేసుకుని ఉంటే ఇప్పటికీ ఇల్లు పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉండేది. నా సొంత కొడుకు ప్రేమ గీమ అని నీలాంటి గొడ్రాలిని చేసుకొని వంశానికి వారసత్వం లేకుండా చేశాడు" అని పెడబొబ్బలు పెడుతూ భవ్యని ఇంకా సూటిపోటి మాటలు అంటూ ఉంది అత్తగారు. భవ్య కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయి బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అత్తగారు లోపలికి వచ్చి, "ఎవరో పోయినట్టు ఎందుకు ఆ ఏడుపులు" అని చీదరించుకొని, "నేను ఊరు వెళ్తున్నాను. ఈ విషయం నా కొడుకుకు చెప్పి వాడిని బాధ పెట్టకు. నేను మళ్ళీ కొన్ని రోజుల్లో వస్తాను. అప్పుడు ఏమి చేయాలో చెప్తాను. అప్పటి వరకు ఇలా ఏడుపులు పెట్టి వాడికి మనశ్శాంతి లేకుండా చెయ్యకు" అని కాస్త కటువుగా పలికి పెట్టే బేడా సర్దుకొని ఊరికి పయనమయ్యింది అత్తగారు. భవ్య కన్నీళ్లు తుడుచుకుని, "అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా. నేను ఇలా ఉంటే నా శ్రీ తట్టుకోలేడు" అంటూ శ్రీ మాటలు గుర్తు తెచ్చుకుంది. "మనకి పిల్లలు పుట్టినా సరే
నీ ఫస్ట్ ప్రయారిటీ నేనే అవ్వాలి. వాళ్ళు పుట్టిన తర్వాత నా మీద ప్రేమ తగ్గితే మాత్రం నేను ఊరుకోను అనేవాడు. మన పిల్లలని మా అమ్మకి ఒకరిని, మీ అమ్మకి ఒకరిని ఇచ్చేసి మనిద్దరం ఇలా హ్యాపీగా ఉందాం అని, పిల్లలు పుడితే వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలి అని తాము కన్న కలలు పేక మేడలా కూలిపోయాయి అని అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు వరదలా పారాయి. శ్రీ వచ్చే టైం అయింది, ఇలా ఉంటే తనకి డౌట్ వస్తుంది అని ఫేస్ వాష్ చేసుకుని భర్త వచ్చేసరికి నవ్వుతూ ఎదురొచ్చింది. కానీ భవ్య మాత్రం ఇదివరకటిలా ఉండలేకపోయేది. శ్రీకాంత్ ముందు ముఖానికి నవ్వు పులుముకొని ఉన్న నిర్జీవమైన తన నవ్వు, ఆ నవ్వులో ఇదివరకటిలా సంతోషం ఆనందం లేదు. ఆ తేడా శ్రీకాంత్ గమనించకపోలేదు. ఒకరోజు మనసు ఉండబట్టలేక, భవ్య ఏమైంది నీకు, రోజు డల్గా ఉంటున్నావు, అమ్మ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇలాగే ఉంటున్నావు, అమ్మ ఏమైనా అన్నదా, ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ నన్ను ఆట పట్టిస్తూ ఉండే నా భవ్య ఇప్పుడు ఇలా ఉంటే నా గుండె ఆగిపోయేలా ఉంది అని భవ్యను హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కళ్ళ చివరన దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళని అతి కష్టం మీద ఆపుకొని, అయ్యో శ్రీకాంత్, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, నువ్వు లేకుండా ఎలా ఉండగలననుకుంటున్నావు, అత్తయ్య నన్ను ఏమి అంటారు, నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది నమ్మకంగా. శ్రీకాంత్ సరే అన్నాడు. భవ్య శ్రీకాంత్ కోసం నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తుంది. మళ్ళీ రోజులు యథావిధిగా గడుస్తున్నాయి. ఒకరోజు హెచ్చరిక లేని సునామీలా ఊడిపడింది అత్తగారు. ఆవిడ రాకతో భవ్యలో భయం చెలరేగింది. అత్తగారికి టీ అందిస్తూ, మామయ్య గారు ఎలా ఉన్నారు, ఆయన రాలేదా అత్తయ్య అని మర్యాదపూర్వకంగా అడిగింది. హా, ఇంకా బ్రతికే ఉన్నారులేమ్మా, ఇంకా పోలేదు అని భవ్యని నానా మాటలు అంటూ లోపలికి వెళ్ళి డోర్ తలుపులు వేసుకుంది. టీ తాగుతూ సాయంకాలం కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ సోఫా మీద కూర్చుంది తల్లి. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన శ్రీకాంత్ అమ్మని సడన్గా చూసి ముందు ఆశ్చర్యపోయినా, అమ్మా ఎప్పుడు వచ్చావు, నాన్నగారు రాలేదా అని ప్రేమగా అడుగుతాడు తల్లిని. ఆవిడ సీరియస్గా ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి కొన్ని పేపర్స్ తీసుకొని వచ్చి శ్రీకాంత్ ముందు విసురుతోంది. శ్రీకాంత్ ఆ పేపర్స్ చూసి ముందు షాక్ అయ్యి తర్వాత కోపంతో కళ్ళు ఎరిపెక్కి తల్లి వంక చూస్తూ ఉంటాడు. శ్రీకాంత్ ఎందుకు అలా తల్లి వంక కోపంగా చూస్తున్నాడో అని భవ్య శ్రీకాంత్ చేతుల్లోని పేపర్స్ చూసి షాక్లో కింద పడిపోబోతుండగా శ్రీకాంత్ భవ్యని తన చేతులతో పట్టుకొని పక్కనే సోఫా మీద కూర్చోబెట్టి తల్లి వంక కోపంగా చూస్తూ, అమ్మా ఏంటిది అని భవ్య చేతుల్లోని పేపర్స్ తీసుకొని విసిరేశాడు. చూస్తే తెలియడం లేదా అవి డైవర్స్ పేపర్స్ అని విసురుగా చెప్పింది తల్లి. అవి డైవర్స్ పేపర్స్ అని తెలుస్తుంది, కానీ ఏంటి సడన్గా, ఇప్పుడు ఏమైందని నువ్వు డైవర్స్ పేపర్స్ తెచ్చావు అన్నాడు శ్రీకాంత్. సడన్గా ఏమీ కాదు, నేను అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాన్నకి కూడా ఈ విషయం తెలుసు అని అంది దురుసుగా. కానీ మాకు డైవర్స్ ఏంటి, అది మా పర్మిషన్ లేకుండా, అయినా మేమేమి గొడవలు పడుతున్నామని అడిగాడు శ్రీకాంత్. సమాధానంగా తల్లి, ఎందుకంటే నీ పిల్లానికి నిన్ను జీవితంలో తండ్రిని చేసే యోగ్యం లేదు కాబట్టి, నీతోనే మన వంశం ఆగిపోకూడదు కాబట్టి, నీకు ఇంకో పెళ్లి చేయడానికి లీగల్గా నువ్వు తనతో విడిపోవాలని అన్నది తల్లి. నేను నమ్మను, అసలు ఇదంతా నిజం కాదు, అబద్ధం ఆవేశంగా అన్నాడు శ్రీకాంత్. భవ్య టెస్ట్ రిపోర్ట్స్ శ్రీకాంత్ మీదకి విసిరేస్తూ తల్లి జరిగిందంతా చెప్పిన తర్వాత నిర్ఘాంతపోతూ భారంగా అడుగులు వేసుకుంటూ రూమ్కి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. ఎవరికి వారు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. కానీ భవ్య పరిస్థితి ఎవ్వరూ పట్టించుకోలేదు. చాలాసేపు అలాగే ఉండడం వలన స్పృహ కోల్పోయింది. రాత్రి భోజన సమయానికి గది నుండి బయటికి వచ్చిన శ్రీకాంత్ హాల్లో ఉన్న భవ్యని చూసి కంగారుగా భవ్య అంటూ కదిపినా లేవలేదు భార్య. తన రూమ్కి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా పడుకోబెట్టి తెలిసిన డాక్టర్కి కాల్ చేశాడు. డాక్టర్ స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయిందని చెప్పి మందులు రాసి వెళ్ళిపోయారు. శ్రీకాంత్ తల్లి కోడలిని చూసి చూడనట్టుగా ఉంటే
శ్రీకాంత్ భార్య కోసం వంట చేసి తనని చంటిపిల్లలా చూసుకున్నాడు. శ్రీకాంత్కు ఆఫీస్ నుండి కాల్ వస్తుంది, అర్జెంటుగా రమ్మని. ఇక తప్పక వదలలేక వదిలి తాను వచ్చేదాకా భార్యని కనిపెట్టుకొని ఉండమని తల్లిని రిక్వెస్ట్ చేసి వెళ్తాడు. కాసేపటికి భవ్యకి మెలకువ వచ్చి మెల్లిగా లేచి హాల్లోకి వస్తుంది. అత్తగారు వస్తున్న కోడలిని చూసి మూతి వంకర్లు తిప్పుకుంటూ, అమ్మాయి, నీతో కొంచెం మాట్లాడాలి అని భవ్యని కూర్చోపెట్టుకొని, చూడు భవ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ తేల్చేశారు, అవునా? నీకు మాత్రమే పిల్లలు పుట్టరు, నీ భర్తకి ఆ అవకాశం ఉంది కదా అని చెప్తున్న అత్తయ్య మాటలకి భవ్య, అత్తయ్య, ఆయన లేకుండా నేను ఉండలేను, ఆయన నుంచి నన్ను దూరం చెయ్యకండి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అత్తగారికి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ, చూడు భవ్య, నేను ఒక్కటి అడుగుతాను, చెప్పు. నువ్వు తల్లివి కాలేవు అని తెలిసినప్పుడు ఏమి అనిపించింది? భవ్య మౌనమే సమాధానంగా ఉండిపోయింది. అప్పుడు అత్తగారు, నేను చెప్పనా? బాధ, ఆ దేవుడిపై కోపం. జీవితాంతం పిల్లలు కలగరని కుంగిపోయి ఉంటావు. నీలాగే నీ భర్త కూడా తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా కూడా నీ వల్ల తండ్రి అనే పిలుపుకి వాడిని దూరం చేయడం ఎంతవరకు కరెక్టు చెప్పు? పెద్దదాన్ని అయినా కూడా చేతులెత్తి మొక్కుతున్నాను, నా కొడుకుతోనే ఈ వంశం అంతమయ్యేలాగా చెయ్యకు. వాడి భవిష్యత్తు నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. నిజంగా వాడిని ప్రేమించింది నిజమే అయితే వాడి సంతోషం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? ప్రేమ ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటుంది అనేది నిజమైతే దయచేసి వాడి జీవితం నుంచి తప్పుకో. ఇంతకన్నా వివరంగా చెప్పలేను. ఇక నిర్ణయం నీదే. చెప్పవలసింది అంతా అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతారు అత్తగారు. భవ్య కళ్ళల్లో నీళ్లు కూడా ఎండిపోయాయి. శ్రీకాంత్ రాగానే, భవ్య ఎలా ఉంది అని ప్రేమగా చెయ్యి పట్టుకుంటే నెమ్మదిగా విడిపించుకుని తన గదిలోకి వెళ్ళింది. అత్తగారు శ్రీకాంత్ రావడంతో మళ్ళీ మొదలు పెడుతుంది రచ్చ. శ్రీ, ఏమి ఆలోచించావు? అమ్మా, ఈవినింగ్ ఊరికి బస్సు ఉంది, నీకు టికెట్ బుక్ చేశాను, రెడీ అవ్వు, డ్రాప్ చేస్తాను. మళ్ళీ ఒక్కదానివే అంటే ఇబ్బంది. శ్రీ, మాట మార్చాలని చూడకు. ఈ విషయం తేలనిదే ఇక్కడి నుండి అడుగు బయటికి వేసే ప్రసక్తే లేదు అన్నది మళ్ళీ పేపర్స్ తన ముందు పెడుతూ తల్లి. నువ్వు బాధపడతావు అని గట్టిగా చెప్పలేకపోతున్నాను, కానీ నువ్వు వినేలా లేవు. సరే, ఇప్పుడు చెప్తున్నా విను. నేను సైన్ చెయ్యను. భవ్యకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పర్వాలేదు. నాకు నా భార్య చాలు. పెళ్లిలో ప్రమాణం చేశాను. ఎన్ని కష్టాలు ఎదురైనా తన చేతిని ఎప్పటికీ వదలను అని అన్నాడు శ్రీకాంత్ కోపంగా, ఆవేశంగా. శ్రీకాంత్, నీతో వాదన అనవసరం. నోరు మూసుకొని దీని మీద సైన్ చెయ్యి అన్నది తల్లి. నేను చెయ్యను అన్నాడు శ్రీకాంత్. నేను చేస్తాను అత్తయ్య అని భవ్య ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సైన్ చేస్తుంది. శ్రీకాంత్ కోపంగా, భవ్య, నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే అని అంతకన్నా కోపంగా, మీరు ఎందుకు సైన్ చేయటం లేదు? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? సైన్ చెయ్యను. అలాగే నేను నీకు డైవర్సు ఇవ్వను. అదే ఎందుకు అని నిలదీస్తుంది భవ్య. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, కడవరకు నీతోనే ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశాను కాబట్టి. పిల్లలా నువ్వా అంటే నువ్వే కావాలి అంటాను. చాలా, ఇంకేమైనా కావాలా? కానీ నాకు మీ సానుభూతి, దయ అవసరం లేదు. ఏదో పెద్ద సంఘ సంస్కర్తలా నన్ను ఉద్ధరించే అవసరం లేదు. రేపటి రోజున నాకు పిల్లలు పుట్టరని అనిపించి నా మీద మీరు చూపించే జాలి చూపులు నేను భరించలేను. అందుకే నాకు విడాకులు కావాలి అన్నది భవ్య. పైకి కోపంగా పలికినా లోపల బాధపడుతూ, అత్తయ్య, ఆయనతో సైన్ నేను చేయిస్తాను, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని అత్తగారికి హామీ ఇచ్చింది. ఆ మాటకి ఆవిడ సంతోషంగా, సరే, నిన్ను నమ్మి వెళుతున్నా అని లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. శ్రీకాంత్ భార్య వంక కోపంగా చూస్తూ తల్లి వెళ్ళిపోయాక
అర్ధరాత్రి అనగా వస్తాడు ఇంటికి. మరుసటి రోజు నుంచి సైన్ చేయమని భర్తను బతిమలాడడం, శ్రీకాంత్ నిరాకరించడం మామూలే అయ్యింది. భవ్య ఇదివరకటిలా ప్రేమగా భర్తతో ఉండడం లేదు. ఒకరోజు భవ్య నైఫ్ తీసుకుని సైన్ చేయకపోతే చస్తాను అని బెదిరించింది. శ్రీకాంత్ బెదరక, నువ్వు డైవర్స్ ఇస్తే నేను ప్రాణాలతో ఉంటాను అనుకున్నావా? మరుక్షణమే నా ప్రాణం గాలిలో కలిసిపోతుంది అన్నాడు. నీకు దూరం అవ్వడం అంటే నా ఊపిరి ఆగిపోయినట్టే. నువ్వు కాదు, నేను లేకపోతే నీకు ఈ బాధ ఉండదు అని బాధగా చూస్తాడు భవ్య వంక. భవ్యతో కోపంగా, నాకు దూరమై బ్రతుకుదాం అనుకుంటున్నావు కదా, ఈ రోజు నుంచి ఒకే ఇంట్లో ఉన్నా నువ్వు ఎవరో నేను ఎవరో, కనీసం నీ పేరు కూడా కలవరించను. అప్పుడు తెలుస్తుంది ప్రేమించిన మనిషి కళ్ళ ముందు ఉన్నా కూడా దూరం అవుతుంటే కలిగే ఆ బాధ. ఆ రోజు నుంచి శ్రీకాంత్ భవ్యని అవాయిడ్ చేయడం మొదలయ్యింది. అలా ఆలోచనల నుండి బయటికి వచ్చిన భవ్య శ్రీకాంత్ రాక కోసం వెయిట్ చేస్తోంది. తాగి తూలుతూ ఇంటికి ఆలస్యంగా వచ్చిన శ్రీకాంత్ని బెడ్ పైన పడుకోబెట్టింది భవ్య. నా బంగారం, నువ్వు లేకుండా నేను ఉండలేను. నా ప్రేమను అర్థం చేసుకోవచ్చు కదా, ఇలా టార్చర్ పెడుతున్నావు. నన్ను వదలను అని మాట ఇచ్చి మధ్యలోనే ఇలా వదిలేసి వెళ్ళాలని చూస్తున్నావా? మత్తుగా కలవరిస్తూనే నిద్రలోకి జారుకున్న భర్తను చూస్తూ శ్రీకాంత్ చెయ్యి పట్టుకుని బెడ్డు కిందే కూర్చుని భవ్య కూడా నిద్రలోకి జారుకుంది. ఉదయం ఫోన్ రింగ్ సౌండ్తో నిద్రలేచిన శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడి, సరే నేను వస్తున్నా, అమ్మ జాగ్రత్త అని ఏడుస్తూ కంగారుగా కాల్ కట్ చేశాడు. అంతలో అక్కడకు వచ్చిన భవ్య, శ్రీకాంత్ ఏమైంది అత్తయ్యకు అని కంగారుగా అడుగుతుంది. అమ్మకు యాక్సిడెంట్ అయ్యిందంట, ఇక్కడికే తీసుకుని వస్తున్నారు అని భవ్యని హత్తుకొని ఏడుస్తాడు శ్రీకాంత్. భవ్య కూడా షాక్ నుండి తేరుకొని ఏడుస్తూ, అత్తయ్యకు ఏమీ కాదు శ్రీ అని భర్తని ఓదారుస్తుంది. ఇద్దరు హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ శ్రీకాంత్ తండ్రి ఓపీకి బయట కంగారు పడుతూ తిరుగుతూ ఉంటారు. నాన్న ఏమైంది అమ్మకి అన్నాడు శ్రీకాంత్. ఒక ఫంక్షన్ ఉంది అని వెళ్ళి తిరిగి మీ దగ్గరికి వద్దామని బయలుదేరాం. దారిలో మీ అమ్మ వినకుండా రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ సడన్గా గుద్దేసింది. డాక్టర్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని తీసుకుని వెళ్ళారు ఓపీకి. భవ్య కూడా మావగారిని ఓదారుస్తుండగా డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, కానీ ఆవిడ కాలుకి ఐరన్ రాడ్ వేశాం, బహుశా ఆవిడ నడవడానికి చాన్నాళ్ళు పట్టొచ్చు అని వెళ్ళిపోయాడు. భవ్య అత్తగారిని హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు పసిపాపలా చూసుకునేది. అత్తగారు మామగారు కూడా భవ్య మనసుకి ఔదార్యంకి తాము భవ్య విషయంలో చేసిన దానికి అవేమీ మనసులో పెట్టుకోకుండా తల్లికి సేవలు చేస్తున్నట్టు చేస్తుంటే తల కొట్టేసినట్లయింది అత్తామామలకు. కొన్నాళ్ళకి అత్తగారిని డిశ్చార్జ్ చేశారు. శ్రీకాంత్ తండ్రి తమ ఊరికి వెళ్ళిపోతామంటే భవ్య, వద్దు మామయ్య, మేము లేమా, మేము పరాయి వాళ్ళమా అని వాదించి వాళ్లను ఇంటికి తీసుకొని వచ్చింది. అత్తగారుని కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకునేది. ఆవిడ మాటల్లో పైకి చెప్పలేకపోయినా తప్పు చేశాను అనే భావన, ఒక విధమైన పశ్చాత్తాపం ఆవిడలో తెలుస్తూనే ఉండేది. కొన్నాళ్ళకి ఆవిడ పూర్తిగా కోలుకుంది, కానీ స్టిక్ లేకుండా నడవలేరు. కాకపోతే ఒకరోజు కోడలితో, అమ్మా భవ్య, నన్ను క్షమించు తల్లి, పిల్లలు పుట్టరు అనే ఒకే ఒక కారణంతో నా మాటలతో నిన్ను మానసికంగా చాలా బాధ పెట్టాను, కానీ నువ్వు అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఒక పసిపాపలా కంటికి రెప్పలా చూసుకున్నావు అని కళ్ళనీళ్ళు పర్యంతం అవుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా ఇంటి మహాలక్ష్మిని నా చేతులతో నేను దూరం చేసుకోవాలని చూశాను. అందుకే దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేసి నా కళ్ళు తెరిపించాడు. అలా అనకండి అత్తయ్య, మీరు నాకు తల్లితో సమానం, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవటం నా బాధ్యత అన్నది భవ్య. లేదమ్మా, పిల్లలని కన్నా కనకపోయినా ప్రతి స్త్రీకి తల్లి మనసు ఉంటుంది అనే విషయం ఒక ఆడదానిగా తెలుసుకోలేకపోయాను అని కోడలిని హత్తుకుంటుంది అత్తగారు.
వెనక నుంచి, అమ్మయ్య, ఇప్పుడు చెప్పండి శ్రీమతి గారు, ఇప్పటికీ మీకు డైవర్స్ కావాలంటే అనే మాట పూర్తి కాకముందే భవ్య శ్రీకాంత్ని హత్తుకొని, వద్దు, మీ ప్రేమ తప్ప ఇంకేమీ వద్దు, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అనే ఆలోచనే రానివ్వను. మన మధ్య ఉన్నది పవిత్రమైన వివాహ బంధం మాత్రమే కాదు, అంతకు మించిన ఇరువురి మనసుల కలయికతో ముడిపడిన ప్రేమ బంధం. తరువాత శ్రీకాంత్ మరియు భవ్య అమ్మా నాన్నలనే కమ్మని పిలుపుకి దూరం కాకుండా ఒక పాపని దత్తత తీసుకొని సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అలా వివాహ బంధాన్ని మరింత ప్రేమతో ప్రేమబంధంగా మార్చుకొని తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదములు.